ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కుర్రోడికి ఉత్సాహం ఎక్కువ అనుకుంటా. స్టార్ట్ చేయి నిషా. పాపం ఆగలేకపోతున్నాడు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, ప్రేమ్ కుమార్. తెలుసు. ముద్దుగా ప్రేమ్ అంటారు. నీకు కాబోయే ఫియాన్సీ అని కూడా తెలుసు నిషా. తర్వాత ఏంటి? అలా సిగ్గుపడకే, చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రేమ్ అంటే నాకు చాలా ఇష్టం, నా ప్రాణం అనుకోండి. ఒక రకంగా నేను తనని గాఢంగా ప్రేమిస్తున్నాను. తను ప్రేమిస్తుంది, అందుకే నేను పెళ్లి చేసుకోవాలా అని ఆలోచించాల్సి వస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? మొదటికే నుషమ్మకి మండిపోయేలా ఉందిగా. ఇప్పుడు ఇంతే, భలే సరదా మనిషి. అవునా? గుడ్ జాక్ సార్. నా ప్రేమ్ గురించి ఒక స్పెషల్ క్వాలిటీ చెప్పాలి. మా డాడ్ నా మాట ఎలా వింటారో, నేను ఏదడిగినా ఎలా కాదనరో, నా ప్రేమ్ కూడా అంతే. అంతగా నా మాట వింటాడు, ఏదడిగినా కాదనడు. కొయ్ తర్వాత నిన్ను నేను కోస్తాగా. అంత మంచోడు నా ప్రేమ్, అంత గొప్పోడు నా ప్రేమ్. నేనంటే అంత విలువిస్తాడు నా ప్రేమ్. క్వాలిటీస్ లో హీఈస్ ఈక్వల్ టు మై డాడ్. నిషా కూడా అంతే, సేమ్ టు సేమ్. మా అమ్మలాగే చేస్తూ ఉంటుంది. నా ఫ్రీడమ్ ని అస్సలు లెక్క చేయదు. నా ఒపీనియన్ కి వాల్యూవే ఇవ్వదు. ప్రేమ్ తన ఈగోకి ఎవ్వరైనా బలవ్వాల్సిందే. ఎదురు తిరిగి మాట్లాడితే తొక్కేయాలనే చూస్తుంది. అంత మంచిది. తన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలి అని అనిపిస్తుంది. అంత ఉంది నా మనసులో. చెప్పనా నిషా? ఏంటి ప్రేమ్, తనెప్పుడు ఇంతే, నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. వామ్మో, ఇక్కడికి ఏదో చేయడానికే వచ్చాడు నాతో. ఈ నిషమ్మ నా మీద పడదు కదా. ఇంకేం చెప్పను నా ప్రేమ్ గురించి. తను బోలా మనిషి, మనసులో ఏది పెట్టుకోడు. ఇలా చెప్పేస్తూ ఉంటా. ఇంక చాలు ప్రేమ్. నువ్వు చెప్పు నిషా. ఇలాంటి మనిషి నా లైఫ్ లోకి వస్తుండటం నా అదృష్టం. ఈ దురదృష్టం అలాగో నా లైఫ్ లోకి రాదులే. ఏమన్నారు సార్? వినపడలేదు సార్. ఏదో కామెడీ చేస్తుంటాడులే. అయితే మీకు పెళ్ళైనా మీ సంవత్సరం అంతా కామెడీ అనిపిస్తుంది. మా పెళ్లి జరగడమే ఒక కామెడీలా అనిపించట్లేదా? ఊరుకో ప్రేమ్, ఊరుకో. అందరూ నవ్వలేకపోతున్నారు. ఏంటి అంత నవ్వొస్తుందా మీ అందరికి? ఊరుకోమని అన్నాను కదా ప్రేమ్. ఎందుకు ఊరుకుంటానే? నువ్వు నా చామ్ మీద వేసే వేషాలకి ఇక్కడ మీసం తిప్పను. ఓకే నిషా, నువ్వు ఆ కేక్ ఏదో కోసేస్తే మెయిన్ పార్టీలో కలిపోదాం. నువ్వు ఆల్రెడీ పార్టీలోనే ఉన్నావు కదరా. తొక్కలో కేక్ కట్ చేయాలా? ప్రేమ్, ఇంకా ఆపు నీ జోక్స్. నా వల్ల కావట్లేదు. రాజేష్, నువ్వు వెళ్ళి కేక్ తీసుకురా. ఓకే నిషా. ఏంటి ప్రేమ్, ఎలా మాట్లాడమని చెప్పాను? ఇలా ఇన్సల్టింగ్ గా మాట్లాడతావా? అరే, నా మనసులో ఉన్నవి చెప్తానని చెప్పాను కదా. నువ్వు చెప్పొద్దని అప్పుడే చెప్పాలి. ఇప్పుడు చెప్తే అలా అలా నీ మనసులో ఉన్నవా? హర్ట్ అయ్యావా నిషా? హర్ట్ చేసావు. నెక్స్ట్ టైం అలా చేయకు ప్లీజ్ ప్రేమ్. సార్, ఏమైందిరా? ఆ కేక్ ఏదో కట్ చేస్తే కన్నా నీకన్నిటికీ తొందరలానే ఉందిరా. కపుల్ స్పీచ్ కి తొందరే, కేక్ ముక్కకి తొందరే, మెయిన్ పార్టీకి తొందరే. అంటే
ఇది వెల్కమ్ డ్రింక్ సార్. మెయిన్ పార్టీలోకి వెళ్తే ఇంకా తాగొచ్చు కదా అని. నీకు అన్నిటికన్నా ఇదే ఇంపార్టెంట్ లా ఉంది. వెళ్దాం రా. ఒక వెయిట్ వేసేసి అరే ఐ మీన్ కేక్ కేక్ ని ఇంకా పదరా పద. పదండి పదండి. ఈయన మాట తీరు కూడా మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారోనని భయంగా ఉంది. ప్రేమ్ నీలాగే ఉంది. ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవుతావు గాని నీ ఫీలింగ్స్ చెప్పవే. దేవుడా, ఈ రోజన్నా చామ్ తన ఫీలింగ్స్ చెప్పేలా చేయి దేవుడా. బ్రో పార్టీ స్టార్ట్ చేయాలి బ్రో. కొయ్యండి బ్రో. వీడొకడు కత్తెదిరా కోసేస్తాను. కత్తేగా వెయిట్ ఎ మినిట్. రేయ్ కత్తి కోయండి. హ్యాపీ బ్యాచిలర్ పార్టీ డే బ్రో. కోయండి కోయండి బ్రో. ఏ క్లాప్స్ కొట్టండి అమ్మా, క్లాప్స్ కొట్టండి, అందరు క్లాప్స్ కొట్టండి. కొయ్యి బ్రో. కోస్తున్నాను రా. కొట్టండి కొట్టండి, గట్టిగా కొట్టండి. వీళ్ళొకళ్ళు ఒకళ్ళ జీవితం నాశనం అవుతుంటే హ్యాపీగా క్లాప్స్ కొడతారు. ఎప్పుడు ఏం చేయాలో తెలియదు వీళ్ళకి. ప్రేమ్ ఏం చేస్తున్నావు? నాకు తెలుసు నిషా, నేను కట్ చేస్తాను కదా. అసలే వీడికి చాలా తొందరగా ఉంది. కోయ్ 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 బ్రో, కోయ్ కోయ్ బ్రో. చెప్పనా? ప్రేమ్ అలా కూర్చోవేంటి? తినేదేగా నిషా, ఎలా కోస్తే ఏంటి? లాకర్లో పెట్టి దాచుకుంటావా? పాచిపోయి కంపు కొట్టుద్ది. ఎస్ కరెక్ట్ బ్రో. నా ముక్కిచ్చేవా మెయిన్ పార్టీకి వెళ్ళిపోవచ్చు. రేయ్ తాగేరా, బార్ మొత్తం తాగేసే. నువ్వు వాగు నిషా. రే రిషి బ్రో, ఐ లైక్ యూ రా. ఐ లైక్ యూ బ్రో. సార్ ఫస్ట్ మీ ఫియాన్సేకి తినిపించాలి. దాన్నే ఉంది. తిండిషా, నీ ముక్కే. ప్రేమ్ ప్రేమ్ తిను తిను. అయ్యో